కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడడంతో పాటు ఆశ్రయం కల్పించడంపై డానిష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాను పాకిస్తాన్ లేదా ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేశారు. తాజాగా పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలపై డానిష్ కనేరియా మండిపడ్డారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఉగ్రవాదులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ సంబోధించారు. ఇది కేవలం అవమానకరమే కాదు, ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లయింది అని సోషల్ మీడియాలో డానిష్ పోస్ట్ చేశారు. నేను ఇక్కడ పాకిస్తాన్కు లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతోంది. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారు కాదు. నేను గర్వంగా పాక్ క్రికెట్ జెర్సీ ధరించా. మైదానంలో నా చెమట చిందించా. చివరికి నన్ను ట్రీట్ చేసిన విధానం కూడా పహల్గామ్ బాధితులకు ఏమాత్రం భిన్నంగా లేదు. హిందూగా ఉన్నందుకే లక్ష్యంగా మారా. ఉగ్రవాదాన్ని సమర్థించేవారు సిగ్గుపడాలి. హంతకులను రక్షించేవారు సిగ్గుపడాలి. నేనెప్పుడైనా మానవత్వం, వాస్తవంపై నిలబడతా. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇలాగే ఉంటారని భావిస్తున్నా. వారిని తప్పుదోవ పట్టించొద్దు అని మరో పోస్టులో రాసుకొచ్చారు డానిష్ కనేరియా.